కిర్రాకు కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా సినిమాలే లైఫుర మావా లైఫ్ అంతా సినిమా మావా. ఏంట్రో కృష్ణానగర్ పాటలు పాడుతున్నావు, మంచి జోరు మీద ఉన్నా. ఏంటి విషయం? విశేషాలు చెప్పమంటారా? మార్కెట్ లో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి అంట. సమంత ఇలియానా లేచిపోయారంట. ఇంకేమైనా చెప్పమంటారా? బోల్ సంగతులు ఉన్నాయి ఇలాంటి. నీ సమాధానంలో గౌరవం లేదురా. పేమెంట్లు సరిగ్గా ఇస్తే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. సినిమా లేని డైరెక్టర్ అన్నా, మొగుడు చచ్చిన ఆడదన్నా, ఉద్యోగం లేని మగాడన్నా జనాలకి లోకురా. అలాగే నేను కూడా నీకు లోకు అయిపోయాను. లేని ఆర్టిస్టులు అంటే జబర్దస్త్ కూడా లోకం ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే కదరా ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాం మనం. అబ్బో డైరెక్షన్ చేశారండి. మీరు చేసిన సినిమా ఏది హిట్ కొట్టిందండి? ఏదో నీ అమాయకమైన మొహం చూసి ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. నీకు డబ్బులు పెట్టిన కారణం కాడు కృష్ణనగర్ లో అడుక్కు తింటున్నాడు. ఆడి ఫేస్ లో గ్లో పోయింది, నీ ఫేస్ లో గ్లో వచ్చేసి నీకు బాగా ఆనందంగా ఉన్నట్టుందిరా. మరి సునయమే అన్నాక నష్టాలు, సినిమా అన్నాక కష్టాలు కామన్ కదరా. అబ్బో ఈ పంచులు జబర్దస్త్ వేస్తే ఈ పాటికి టీమ్ లీడర్ అయ్యేటోడు. రే నువ్వు అన్ని సార్లు జబర్దస్త్ జబర్దస్త్ అని గుర్తు చేయరా. ఇప్పుడు కిరాకులో ఉంటాం మనం. సర్లే. ఇంతకు ఎవరైనా వచ్చారా? ఎవరా? మీ బంధువులు వచ్చారండి. ఎవర్రా? అది అడుక్కునేటోడు వచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి ఆడితో అడుకోపోయావా అని. ఎవరైనా వచ్చారా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా వచ్చారా అని. అడుక్కునేవాడు వచ్చాడు, కడుక్కునేవాడు వచ్చాడు, తుడుచుకునేవాడు వచ్చాడు కాదురా. ఆయన మీ ప్రతిభా పాఠాలు తెలిసిన వాళ్ళు ఎవరు వస్తారండి? హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవరన్నా? ఎవరు నువ్వు? నేను డైరెక్టర్ కాదండి, అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అరే ఏమరా బాగున్నావా? ఓ ఎందుకు వచ్చావు? మీ డైరెక్టర్ ఉన్నా? మా డైరెక్టర్ కలవడానికి వచ్చానండి. ఓ అమ్మో అసలే మంచిగా పుష్టిగా ఉన్నావు. నిన్ను ఊరేస్తాడు రా బాబా, దరిద్ర దగ్గరికి వెళ్ళదు. నువ్వు వెళ్ళిపో. ఏంట్రా అలా అడక్క ముందే నా జీవిత చరిత్ర మొత్తం చెప్తున్నట్టున్నావు నువ్వు. ఏం లేదండి, ఆడెవడో ఏనుగు పిల్లకి ప్యాంటు షర్ట్ వేసినట్టుంటేను పంపించేస్తున్నానండి. సార్ సార్ రండి. రమణారెడ్డి సార్ నా పేరు. అవునా చెప్పండి సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నానండి సార్. మీ సినిమాలో హీరో క్యారెక్టర్ ఏదో ఖాళీగా ఉందంట కదా సార్, అది చేద్దామని వచ్చా సార్. హీరో క్యారెక్టర్ ఉందంట కదా? నీకు కరెక్ట్ గా సెట్ అనిపించింది కదా, నవ్వాలా? నాకు అనిపిస్తుంది. ప్రతి ఓడి కలిసి అయిపోయాను. ఏమొచ్చురా నీకు? అన్ని వచ్చు సార్. అన్ని అంటే ఏమొచ్చు? అన్ని వచ్చు సార్. ఏమొచ్చు? తగలాడు ఇక్కడ. ఏమొచ్చు? వచ్చాయి డైలాగ్ వచ్చు సార్. చెప్పు. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. మీద అంత సేమ్ టు సేమ్. ఆయన చెప్తే ఎలా ఉందిరా? సింహం చెప్పినట్టుంది. నువ్వు చెప్తే అడుగు పంది చెప్పినట్టుంది. నువ్వు హీరో. బాడీ ఏంట్రా, ఈ పట్టు ఏంట్రా సేమ్ పంది పెంచినట్టు. నెక్స్ట్ ఇంకేమొచ్చో చెప్పు. ఫైట్ వచ్చు. చెయ్యి. ఫైట్ దీ కొట్టి చూడాలంటే కండ బలం ఉంటే సరిపోతురా, బుద్ధి బలం కావాలి. దానికి తోడు గుండెదనం తోడైతే వాణి ప్రపంచంలో ఏ నా కొడుకు ఏ పీకలు లేడు. ఫైట్ చేయరా అంటే డైలాగ్ చెప్తా. డైలాగ్ ఫైట్ అంటే చేయడానికి. అవునా? అట్తో హీరోలో చేసినావు అన్న. నువ్వు కొంచెం ఆవేశపడకే అన్న. ఇంకేమొచ్చో కనుక్కో అన్న. ఇంకేమొచ్చండి మీకు? మొన్న నేను లారెన్స్ సార్ దగ్గర డాన్స్ నేర్చుకున్నా. డాన్స్ కూడా వచ్చు. చేయండి. యాక్షన్ చెప్పు అన్న. మాయదారి మైసమ్మ మా సాంగ్. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. అట్లా చూస్తున్నారేంటండి? ఏదో ఫ్లో బాగుంది కదా అని వేసుకున్నాను. హ్యాపీయా? చాలా. నువ్వు హీరో. డైలాగ్ లో క్లారిటీ లేదు, పంది పెట్టినట్టు పొట్ట, ఈ జుట్టు ఏంటి, ఆ గుర్రపు కాళ్ళు ఏంటి, నువ్వు హీరో ఏంట్రా? అసలు ఏమవుదా అనుకుంటున్నారా మీరు? 50 కోట్లు నేస్తాను. 50 కోట్ల? సార్ ఈ సినిమాలో మీరే హీరో, నేనే డైరెక్టర్. ఈ సినిమా మనం ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం సార్. సార్ 50 నాకు డౌట్ ఇట్లా డబ్బు పెడితే ఆడేను హీరో. ఇప్పుడు ఆ డైలాగ్ లో క్లారిటీ లేదన్నావుగా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకుందాం. ఆడి బాడీలో రిధం లేదన్నావుగా, కెమెరా యాంగిల్ చేంజ్ చేసుకుందాంరా. వాడికి పంది కూడా పట్టు ఉంది అన్నావు కదా. పందికి కూడా పట్టు ఉంటుంది కదరా. ఇంకొకసారి ఆలోచించు. అరే నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు నన్ను చెడగొట్టుకు. నువ్వు రా సార్. మీరు ఆ 50 కోట్లు తీసుకొచ్చేస్తే మీరే హీరో, నేనే డైరెక్టర్. ఆ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం సార్ మనం. ఓకే ఓకే. నా దగ్గర 30 రెడీగా ఉన్నాయి.
30 సార్ మిగతా 20 చినిగిపోయినాయి. చినిగిపోయాయా? యాలా చినిగిపోవడం ఏంటి సార్, ఏమన్నా చింపేశారా? అదే కోట్లు రా, పాత పడిపోయినాయి, చినిగిపోయినాయి అవి. బస్స వేసుకునే కోట్ల నువ్వు చెప్పింది. ఆ, అయినా మా వాడికి ఇలా కావాల్సింది రండి. ఏమండి వేసుకునే కోట్లు 30 ఉన్నాయంట, తీసుకోండి. ఇందాక నుంచి కోట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్పి నా జీవితాన్ని పాటలు చేసావు కదా. ఏమిరా పిలిచారు అన్న వద్దని పంపిస్తారు. ఆడన్నా చెప్పింది, నేను కాదు. నువ్వు డైరెక్టర్ రా, లేటెస్ట్ గా రా. ఇన్ని రోజుల నుంచి ఇండస్ట్రీ కిషనారేలా తిరుగుకుంటా, క్యారెక్టర్ కోసం తిరిగితే నీ దగ్గరకు వస్తే క్యారెక్టర్ లేకుండా ఏమ్రా డైరెక్టర్ కొడుతుంటే పోయి నువ్వు డైరెక్టర్ కోసం నువ్వేమో ఫోన్ కొడితే నాకు ఇంకో టోప్ వేద్దాం అనుకుంటున్నావు. మళ్ళీసారి అండ్ ఈ స్కిట్ ని మళ్ళీ చూడాలంటే యూ హావ్ టు సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. సార్ ఇలాంటి వాళ్ళని ఈజీగా ట్రీట్ చేస్తారు సార్, కానీ వీళ్ళ లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్. సాధారణంగా నేను ఒక ట్రీట్ చేస్తే 1000 రూపాయలు తీసుకుంటా, వీడికి మాత్రం 2000 తీసుకుంటా. అదేంటి సార్? అదే వీళ్ళు ఇంకోటి ఉన్నాడు అన్నావు కదా, తాతయ్య పకోడీ. ఇప్పుడు ఒక చిన్న టిప్పు. సాధారణంగా మహిళా అందరూ కూడా వంట చేసేటప్పుడు అరే అప్పుడే గ్యాస్ అయిపోయింది అని బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్పు. గ్యాస్ తొందరగా అయిపోకుండా ఉండాలి అంటే వంట చేసేటప్పుడు స్టవ్ అసలు వెలిగించకూడదు. టెంక్ టెంక్. ముందుగా క్యాబేజీ తీసుకోవాలి. అది క్యాబేజ్ ఏంటి సార్, కాలీఫ్లవర్. రే సెక్స్ మార్పిడి చేయించుకున్న తర్వాత ఇది క్యాబేజీ క్యాలీఫ్లవర్ గా అయిపోయింది. ఓహ్ నీలాగా. రా పైలవాన్ వచ్చిండు. ఓడరా పోయి రాత్రి పూట దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు, పండుకున్న చెప్తున్నా. ఏమ్రా కింద చెడ్డి వేసుకోవడం మర్చిపోయినా రా? చెడ్డి ఉందిరా. మీ నాన్నగారి పేరు దేవానంద్. మీ తమ్ముడి పేరు రోహన్ కదా? అవును. రే సుధీర్, నేనురా. గుర్తురాట్లేదు భయ్యా. బయటికి ఎలా చెప్పాలి? మన ఊర్లో వర్షాకాలం వర్షం వచ్చే గుర్తున్నా? రాంప్రసాద్ నువ్వా? సుధీర్ ఏం కావాలి? చిలిపి రొడితే ఎడుతో తర్వాతే ఇదిగో. అదేంటి అందులో బీర్ లేదు? మరి చిల్లు పడిన తర్వాత ఏముంటదిరా? కిర్రాకు రాకు రాకు పుట్టించావే